హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మదర్స్ డే దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఇట్ రిప్రజెంట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. తండ్రి ప్రేమను గమనిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. మదర్స్ డేగా ఈరోజు ప్రపంచం జరుపుకుంటుంది. ప్రజల ఈ మదర్స్ డే కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే తల్లి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుని జ్ఞాపకం చేసుకొని, దేవుడిచ్చిన ఆ బహుమానమైన తల్లిని జ్ఞాపకం చేసుకొని, తల్లిని చూసిన ప్రతిసారి కూడా దేవుడు ఒక బహుమానం అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు తల్లి ఇచ్చింది ఎవరండి? దేవుడే. ప్రభు అయిన దేవుడు మానవుని ఎంతో ప్రేమించి తల్లిని చేసి ప్రతి వ్యక్తికి కూడా ఒక బహుమానంగా ఇచ్చున్నారు. నువ్వు జాగ్రత్తని తల్లిని చూసుకున్నప్పుడు దేవుడు నేను బహుగా దీవిస్తాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు నువ్వు కూడా ఆ బాధ్యతలోకి వెళ్తావు కాబట్టి, నువ్వు ఆ బాధ్యతలోకి వెళ్ళినప్పుడు నువ్వు చేసిన మేలు నేను వెంటాడుతుంది. నీ తల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే, నీ తండ్రిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే, ఒకరోజు తండ్రి అయినప్పుడు, ఒకరోజు నువ్వు తల్లి అయినప్పుడు దేవుడు నిన్ను చూసుకోవడానికి ఖచ్చితంగా ఎవరినో ఒకరిని నీ కొరకు నిలబెడతాడు. నేను ప్రకటిస్తున్న ప్రభు ఎవరంటే ఆయన ఆదరించేవాడే ఉన్నాడు. ఆయన వాక్యం ఇలా సెలవిస్తూ నిన్ను ఆదరిస్తాడు. ఈరోజు భౌతికమైన తల్లి నీకు లేకపోవచ్చు. అలాగే అయ్యా నా తల్లి నాకు లేదు, నా తల్లి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళింది అని మీరు అనుకుంటే, తల్లి కంటే తల్లి ప్రేమ కంటే నిన్ను ప్రేమించి యేసయ్య నీకు తోడై ఉన్నాడు. ఆయన ఆదరిస్తాడు, ఆయన నేను ఆదుకుంటాడు. తల్లి తన చంటి పిల్లలు మర్చినా తానైనా మర్చినేమో కానీ నేను నిన్ను మరువనన్నాడు. తల్లి మర్చిన కానీ నిన్ను మరువనన్న ప్రేమ, తల్లి మర్చిన కానీ నిన్ను మరువనన్న ప్రేమ, ప్రేమిస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన చేతులలో చెప్పుకున్న ప్రేమ.